శాసనసభ ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి కారణం అధికార మదంతో జగన్ చేసిన దాష్టికాలే అని అందరికీ తెలుసు. కానీ అంతకు మించిన అక్రమాలు, అవినీతి దందాలు ఆయన సొంతమని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మమ్మల్ని ఎవరు ఆపేది? రాజ్యం మాదే, రాష్ట్రం మాదే, నచ్చినట్లు పాలిస్తాం, మా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అని అధికార మదంతో విర్రవీగిన జగన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. పరదాల చాటున పరిపాలన సాగించిన జగన్ రెడ్డి ఇన్ని అక్రమాలకు పాల్పడ్డాడా అని జనం అంటుంటే ఇవి ట్రైలర్లు మాత్రమే, అసలు సినిమా ముందుందని తేలుతోంది. మరి 5 ఏళ్లలో చేసిన పాపాలేంటి? బహిర్గతమైనవి ఏంటి? అసత్య ఆరోపణలు కాదు, ఊహాజనిత కథనాలు అంతకంటే కాదు, పక్కా ఆధారాలతో జగన్ ప్రభుత్వ హయాంలోని అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందులో ప్రధానమైంది రుషికొండపై భవనాల నిర్మాణం. ప్రతిపక్షాలు, ప్రజలు, న్యాయ వ్యవస్థలు తప్పుబడుతున్నా తానే శాశ్వత ముఖ్యమంత్రి అనే భ్రమలో రుషికొండపై తన కోసం శాశ్వత ప్యాలెస్ కట్టుకున్న తీరు రాష్ట్ర ప్రజలందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప్యాలెస్ కట్టడానికి, ఫర్నిచర్ ఏర్పాటుకు చేసిన ఖర్చుపై ఎన్నికలకు ముందే వాస్తవాలు బయటకు వచ్చినా లోపలి హంగులు బహిర్గతమయ్యేసరికి నివ్వెరపోవడం ప్రజల వంతైంది. రుషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంలో 407 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వ హంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ను కూడా చాలా వరకు తెచ్చేశారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన భవనాల్ని కూలగొట్టి మరీ అవసరం లేకపోయినా దీనిని నిర్మించారనే విషయం జగన్ రెడ్డి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. రిసార్ట్లు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని రిషికొండపై జగన్ నివాసానికి, సీఎం కార్యాలయాలకు భవంతులు కట్టారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ల డాలర్లు వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నే రీతిలో వీటిని నిర్మించారు. దర్పం ఉట్టిపడేలా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఆ భవనాల్ని చూసేవారికి కళ్లు చెదిరిపోతున్నాయి. శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవంతులు, భారీ ప్రవేశద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికేమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్లు, కళ్లు మిరిమిట్లు గొలిపేలాంటి షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని వర్ణించలేం. ఏ వైట్ హౌస్లోకో, బకింగ్హామ్ ప్యాలెస్లోకో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అంతర్గత అలంకరణల కోసం ఏకంగా 1312 రకాల వస్తువులను వినియోగించారు. భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాల్ని తీర్చిదిద్దారు. ఈ భవనాల్లో అత్యంత ఖరీదైన టోటో బ్రాండ్ కమోడ్లు వినియోగించారు. వాటి ధర మోడల్ను బట్టి 9 లక్షల నుంచి దాదాపు 16 లక్షల వరకు ఉంటుంది. దీన్ని బట్టి కొండపై కట్టిన భవనాల్లో ఒక్కో వస్తువు ఎంత ఖరీదైనవో అర్థం చేసుకోవచ్చు. ప్యాలెస్లో అమర్చిన టాయిలెట్ కమోడ్లకు ప్రత్యేకతలున్నాయి. చలికాలంలో టాయిలెట్ షీట్ని వేడిగా ఉంచుకునే వెసులుబాటు, ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ వంటివి దీని ప్రత్యేకతలు. కమోడు మూత తెరుచుకోవడం, మూత పడటం, ఫ్లష్ చేయడం వంటివి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి వెచ్చించిన మొత్తం 1,80,000 రూపాయలు. అవి కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. అంటే రిషికొండ ప్యాలెస్లలో అమర్చిన ఒక్కో కమోడు ధరతో పేదలకు కనీసం 6 ఇళ్లు కట్టొచ్చు. ఒక్కో స్నానపు గదిని 480 చదరపడుగుల వైశాల్యంతో నిర్మించారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో కట్టుకునే ఇల్లు విస్తీర్ణం 340 చదరపు అడుగులు మాత్రమే. అంటే
ఒక పేదవాడి మొత్తం ఇంటి వైశాల్యం కంటే పెద్దవిగా ఇక్కడి స్నానపు గదులు ఉంటాయి. ఇలా జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం విశాలంగా కట్టుకున్న స్నానపు గదుల ఫోటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ట్రంలోని అత్యంత విలువైనటువంటి ఋషికొండ ప్రాంతంలోని 240 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పెట్టి సీఎం క్యాంపు కార్యాలయం కట్టుకుందాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన జగన్ ప్యాలెస్ని రెండింతలు 484 కోట్ల రూపాయలకి ఇవాళ దాన్ని అంచనాలు పెంచేసి అసలు అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. ఇవాళ ప్రజల పన్నుల రూపంలో కడుతున్న డబ్బుల్ని ఒక ప్యాలెస్ కట్టడానికి ఇంత పెద్ద ఎత్తున లూటీ చేశారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఈ రాష్ట్ర సంపదని ఇంకా ఎంత దోచేశారో. ఇలాగ అనేకమైనవి ఉన్నాయి. రిషికొండపై అప్పటి సీఎం జగన్ కోసం నివాస, కార్యాలయ భవనాలను కడుతున్నా నాటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయిస్తూ వచ్చారు. చివరగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఓ కమిటీ వేసి రిషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలు పరిశీలించిందని, చివరకు రిషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు పెద్ద డ్రామా పండించారు. వాటిలో కొన్ని మార్పులు చేస్తే సీఎం నివాసానికి, కార్యాలయానికి చక్కగా సరిపోతాయని ఆమెతో చెప్పించారు. అంతా పెద్ద డ్రామా. ఎందుకంటే ముందు నుంచి వాటిని సీఎం నివాసానికి అవసరమైన రీతిలోనే నిర్మించారు. ఎందుకంటే ఋషికొండలోని విజయనగర బ్లాక్ 1, 2, 3 పేరుతో ఖరీదైన విల్లాల్లా నిర్మించిన 3 విలాసవంతమైన భవనాలు జగన్ నివాసం కోసమే. వాటిలో ఏ మార్పులు చేయక్కర్లేకపోయినా నేరుగా వెళ్లి వాటిలో ఉండొచ్చు. కాని వైకాపా వాళ్లు ఒకటి తలిస్తే ప్రజలు ఇంకొకటి తలిచారు. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపారు. రిషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు అనుమతి లేకుండా అక్కడికి చీమను సైతం చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి నాయకులు రిషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. రాష్ట్రంలో ఇళ్లు లేక పేదవారు పూరిగుడిసెలు, అద్దె ఇళ్లల్లో గడుపుతూ ఉండగా జగన్ రెడ్డి మాత్రం ప్రజలెలా పోతే నాకేంటి అంటూ తాను మాత్రం విలాసవంతంగా ఇంటిని నిర్మించుకోవడంపై రాష్ట్ర ప్రజానీకం విస్మయం వ్యక్తం చేస్తోంది. జనం సొమ్ముతో జగనాడిన ఆట అంతా ఇంత కాదు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిన వైకాపా ప్రభుత్వం సలహాదారుల పేరిట వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందనే విషయం ఇప్పుడిప్పుడే తెలియవస్తోంది. ఇష్టారీతిన వేతనాలు చెల్లించి వైకాపా కోసమే పనులు చేయించుకున్న ఉదంతాలు సైతం జగన్ పాలనలో ఉన్నాయి. అంతేనా, పార్టీ నాయకులకు సైతం ప్రభుత్వం ఖజానా నుంచి వేతనాలు చెల్లించడం జగన్కే సొంతం. ప్రభుత్వ సొమ్మును రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని ప్రజలు ఓటేస్తే జగన్ మాత్రం వాటిని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించిన దాఖలాలు ఉన్నాయి. చివరకు ఐప్యాక్కు చెందిన వ్యక్తికి ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్గా నియమించి నెలకు 1.25 లక్షల వేతనంతో నియమించింది. ప్రభుత్వం మారడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి వైకాపా హయాంలో అనేకం జరిగాయి. ప్రజా తీర్పుతో ప్రభుత్వం మారటంతో వైకాపా పాపాల పుట్ట కదులుతోంది. ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేయడం దేశ చరిత్రలో ఒక్క జగన్ రెడ్డికే సాధ్యమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ ముందు చూపుతో పరిపాలన చేయాలి. కానీ జగన్ మాత్రం ముసిముసి నవ్వులతో కాలం గడిపారే తప్ప చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం ప్రజా ఉపయోగ నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. కానీ సలహాదారుల పేరుతో చేసిన ఖర్చు మాత్రం దాదాపు 600 కోట్ల రూపాయలకు పైనే ఉంది. ఏ ప్రభుత్వంలో జరగనన్ని సలహాదారుల నియామకాలు వైకాపా పాలనలోనే జరిగాయి. అత్యధిక సంఖ్యలో నియమితులైన సలహాదారులకు నెలకు 2 లక్షల వేతనాలు చెల్లించారు. ఇవి కాకుండా వారికి కల్పించిన సదుపాయాల సొమ్ము అదనం. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రహాసన్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీరారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఇలా ఎంతో మంది జగన్ హయాంలో సలహాదారులుగా పనిచేసిన వారే. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ పదవుల నుంచి తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 2019 అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు 90% వాళ్ళ కార్యకర్తలనే వైసీపీ వాలంటీర్లుగా అపాయింట్ చేయడంతో వారి యొక్క అధికార దుర్వినియోగం అనేది మొదలైంది. వారి యొక్క అధికారిక సాక్షి పత్రికలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అనేక మందిని సలహాదారులుగా తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రభుత్వ సొమ్ముని వారికి వేతనాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క లీగల్ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ లేదా వారికి రకరకాలుగా వారి యొక్క అనుయాయులకి సలహాదారుల పేరుతోటి ఈ ప్రభుత్వం దోచిపెట్టినటువంటి ధనాన్ని మనం గమనించాం. సుమారుగా 90 మంది దాకా సలహాదారుల పేరుతోటి 700 కోట్ల రూపాయల వరకు కూడా వారికి వేతనాల రూపంలో ఇవ్వడం జరిగింది. అప్పటి ప్రముఖ సలహాదారుడు రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 140 కోట్ల రూపాయల వేతనాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. సర్కారు ఖజానా నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్న సలహాదారులు ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు అందించారో ఎవరికీ తెలియదు. అయితే వీరిని వైకాపా కార్యకలాపాల కోసం జగన్ రెడ్డి వినియోగించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సలహాదారుల నియామకాలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్నాయని ప్రజా సంఘాలు, న్యాయవాదులు చెప్పినా రాష్ట్ర హైకోర్టు ముట్టికాయలు వేసినా జగన్ సర్కారు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో వారందరినీ తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజానీకం హర్షిస్తోంది. వీరితో పాటు పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారిని సైతం తొలగిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో కొనసాగించారు. వారందరూ వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటన్నిటికంటే మించి ప్రభుత్వ సలహాదారులు అంటే ఒక సలహా ఇవ్వడం వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి అనేది ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఈరోజు ఏదైతే సచివాలయానికి రంగులు వేయమని సలహా ఇచ్చినోడు ఎవరు? బులుగు రంగులు. మరి దాన్ని తీయడానికి ఎంత ఖర్చు అయింది, వేయడానికి ఎంత ఖర్చు అయింది, మార్చడానికి ఎంత ఖర్చు అయింది, ఆ జియో నెంబర్కి ఎంత ఖర్చు అయింది, దిశ యాప్, దిశ యాక్ట్లు ఇవన్నీ కూడా అసలు అర్థం కాని పరిస్థితి అండి. ఈ సలహాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం లక్షల జీతాలు 15,000తో బతికేస్తున్నానన్నారు గౌరవ సజ్జల గారు. మరి ఆయన ఇంటిల పాది ఎలా బతికేస్తున్నారో 15,000కి మాకైతే అర్థం కాదు. కానీ లక్షల కొద్ది జీతాలు తీసుకున్నారని ఆర్టీఐ ప్రకారం తేలిపోయింది. సో నోటి మాటలేనండి. ₹1 జీతం తీసుకుంటున్నానన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు కోట్లు పక్కదో బట్టిచ్చేశారు. ప్రభుత్వ ఖజానాను సొంత ఖజానాగా భావించిన వైకాపా పెద్దలు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దాని నుంచే వేతనాలు చెల్లించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ప్రజాధనాన్నే వినియోగించారు. వైకాపా కార్యాలయాల్లో పనిచేసే కొందరికి నెలకు 30,000 రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిసింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వేతనాలు చెల్లించారు. 2017లో చంద్రబాబు నాయుడు సదుద్దేశంతో ఏర్పాటు చేసిన దీన్ని వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసింది. ప్రభుత్వం నుంచి వేల మందికి కోట్ల రూపాయలు చెల్లించారు. ఈ ప్రగతి, ఆర్టీజీఎస్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో లేని పోస్టులను సృష్టించి వాటిల్లో పనిచేయని సొంత మనుషులకు జీతాలు ఇచ్చారు. అలా 100 కోట్లు నొక్కేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆఫీసులకు రాకుండానే చాలా మందికి ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించారు. ఐపాక్ కు చెందిన ఓ వ్యక్తికి జీతం చెల్లించడమే ఇందుకు నిదర్శనం. ఆయన ఉన్నత విద్యాశాఖలో కన్సల్టెంట్ గా కొనసాగుతూ నెలకు 1,25,000 రూపాయల జీతం అందుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ ప్రకటన, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉద్యోగంలోకి కొత్తగా ఎవరినీ తీసుకోకూడదు. కానీ ఉన్నతాధికారితో ఉన్న పరిచయాల కారణంగా ఐపాక్ లో పనిచేసి వచ్చినప్పటికీ మళ్లీ ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వం మారినా అలా వైకాపా సానుభూతి పరులను పదవుల్లో కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేశారు. లాస్ట్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిస్యూజ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉందో, జనరల్ ఆడిట్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ని తీసుకెళ్లి వీళ్ళు మీడియాలో అంటే పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేసిన వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి, జీఐని తీసుకొచ్చి ఇవ్వడం అన్నది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాజ్యాంగ వ్యతిరేకం. అటువంటి వ్యక్తులు చేసి పబ్లిక్ మనీని అంతా కూడా మిస్యూజ్ చేశారు. దాన్ని తప్పనిసరిగా ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ మనీని అలా మిస్యూజ్ చేయడం అన్నది ఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కూడా చేయకూడదు. అటువంటిది ఒక ఉన్నత స్థానమైన ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గత ముఖ్యమంత్రి, ఇటువంటి పబ్లిక్ మనీని, గవర్నమెంట్ మనీని వాళ్ళ పార్టీకి పనికొచ్చిన వాళ్ళు, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా పనికొచ్చిన వాళ్ళకి జీతాలు ఇవ్వడం అన్నది అది చట్టరీత్యా నేరం. కాబట్టి దానిపైన కంపల్సరీగా నేనైతే ఒక పిల్లు వేస్తాను. కంపల్సరీ ఇంకా లోతుగా పరిశోధన చేసి వాళ్ళు ఎంతవరకు అయితే పబ్లిక్ మనీని మిస్యూజ్ చేశారో దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉంది. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే సాక్షిలో పనిచేసేటువంటి ఛానల్లో కానీ పత్రికలో కానీ పనిచేసేటువంటి వాళ్ళందరికీ వేరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని సాక్షిలో పనిచేయించుకున్నారు. కొంతమందిని సోషల్ మీడియాలో ఒక సైనికుల్లాగా, వారియర్స్ లాగా ఉపయోగించుకొని పక్క పార్టీల మీదనో లేకపోతే ప్రతిపక్షాల మీదనో ఇండివిజువల్ వ్యక్తులను టార్గెట్ చేస్తూ చాలా
హీనాతిహీనంగా పోస్టులు పెట్టడానికి ఇటువంటి కార్యకర్తలను ఉపయోగించుకున్నారు. అట్లాగనే ఇంకా ఏంటంటే వీళ్ళ సర్వే సంస్థలు ఏవైతే వీళ్ళు రిలై అయ్యి ఉన్నారో ఐపాక్ లాంటి సంస్థలు, వాళ్ళ సర్వే సంస్థల్లో ఉన్నటువంటి ఆ సర్వే సభ్యుల్ని కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు వీళ్ళే చొప్పించి వాళ్ళకి శాలరీస్ను కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించినటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసిన జగన్ రెడ్డి వాటిని అభివృద్ధి కోసం వినియోగించారంటే అదీ లేదు. ఇష్టారీతిని అప్పులు చేసుకుంటూ పోయిన జగన్ రెడ్డి వాటిల్లో అధికంగా దుర్వినియోగం చేసిన సందర్భాలే ఎక్కువ. సలహాలు ఇవ్వని సలహాదారులను నియమించుకుని వారికే కోట్ల రూపాయలు చెల్లించింది వైకాపా ప్రభుత్వం. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న రాష్ట్ర ప్రజలు వైకాపా 5 ఏళ్ల పాలనలో ఇంత విధ్వంసం జరిగిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డి హయాంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా వెలుగొందింది. ప్రభుత్వం మారడంతో అదిప్పుడు వైకాపా రాష్ట్ర కార్యాలయంగా మారింది. అయితే గతంలో సీఎం అధికారిక నివాసం కావడంతో ప్రభుత్వ సొమ్ముతో అక్కడ కట్టిన కట్టడాలు, నిర్మాణాలు, ఫర్నిచర్ను ఇప్పుడు వైకాపా తమ కోసం వాడుతుండడం వివాదాస్పదంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను పార్టీ కార్యకలాపాల కోసం జగన్ రెడ్డి ఏ విధంగా వినియోగిస్తారని రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నిస్తోంది. ప్రజాధనంతో జగన్ ఇంటి ముందు నిర్మించిన 2 వరుసల రహదారిని కూడా సొంత అవసరాల కోసం వాడుకున్న బాగోతం బట్టబయలైంది. ఇదిలా ఉంటే జగన్ అండతో అక్రమాలకు పాల్పడిన ఆ పార్టీ నేతల అవినీతి చిట్టా కూడా బహిర్గతమవుతోంది. మరి తాడేపల్లి ప్యాలెస్ వెనుకున్న కథ, వైకాపా నేతల అవినీతి చిట్టా ఇంకా ఎంత ఉందో చూద్దాం. వైకాపా హయాంలో సీఎం జగన్ అధికారిక నివాసమైన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు వైకాపా పార్టీ ఆఫీస్గా మారింది. అయితే అది వైకాపా రాష్ట్ర కార్యాలయంగా మారిందా లేక వేరే పనుల కోసం వినియోగిస్తున్నారా అన్నది ప్రజలకు అనవసరం. కానీ అందులోని నిర్మాణాలు, కట్టడాలు, సుందరీకరణ పనులు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి తదితరాల కోసం చేసిన సొమ్ము ప్రజలది. కాబట్టి దానిపై ప్రశ్నించే హక్కు ప్రజలకుంది. అందుకే ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలను పార్టీ కోసం ఎలా వినియోగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం మారిన 15 రోజుల తర్వాత పాత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తాము గతంలో వినియోగించిన ప్రభుత్వ వస్తువులు, పరికరాలు, ఫర్నిచర్లు, కంప్యూటర్లు వంటి వాటిని సర్కారుకు అందించాలి. కానీ వైకాపా నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం క్యాంపు కార్యాలయం ఫర్నిచర్పై వివాదం నెలకొంది. ఫర్నిచర్ తిరిగివ్వాలని సాధారణ పరిపాలనా విభాగం లేఖ రాసింది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో సెక్రటరీలు, ఇతరులకు ఫర్నిచర్లు, కంప్యూటర్లను జీఏడీ పంపింది. ఆ సామాన్లు, ఇతర ఫర్నిచర్ను వెనక్కి పంపాలని సెక్రటరీలకు లేఖ రాసింది. అయినా వైఎస్ జగన్ తన క్యాంప్ ఆఫీసులో వినియోగించుకుంటున్న ప్రభుత్వ ఫర్నిచర్ను ఇంకా అప్పగించలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. మాజీ స్పీకర్ తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నిచర్ వాడుకున్నారని, సామాగ్రి తిరిగి ఇవ్వలేదని ఆయనపై వైకాపా ప్రభుత్వం కేసులు పెట్టింది. ఫర్నిచర్ విలువ కడితే డబ్బు చెల్లిస్తానని కోడెల చెప్పినా గత పాలకులు స్పందించలేదు. అనంతరం కొంతకాలానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వైకాపా నేతల వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది. ఫర్నిచర్ విషయంలో అప్పుడు అంత రాద్ధాంతం చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఫర్నిచర్ను ఎందుకు తిరిగి ఇవ్వటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై వైకాపా నేత అప్పిరెడ్డి స్పందిస్తూ తమ వద్దనున్న ఫర్నిచర్కు లెక్క కడితే డబ్బులు చెల్లిస్తామని చెబుతున్నారు. అప్పిరెడ్డి స్పందనను జీఏడీ లెక్కలోకి తీసుకోలేదు. అయినా ఫర్నిచర్కు డబ్బులు ఇస్తాము అనడంపై ఆ పార్టీ నేతలు పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ విజ్ఞప్తిని పట్టించుకోని జగన్ ప్రభుత్వం నేడు ఏ ముఖంతో ఫర్నిచర్కు డబ్బులు చెల్లిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఓడినప్పుడు మరో లెక్క అంటే అది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తెరగాలని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజాధనంతో జగన్ ఇంటి ముందు నిర్మించిన డబుల్ లేన్ రహదారిని కూడా సొంత అవసరాల కోసం వాడుకున్న బాగోతం బట్టబయలైంది. రహదారి దిగ్బంధంతోనే ఈ అరాచకం ఆగకుండా పక్కనున్న బకింగ్హామ్ కెనాల్ కరకట్టపై ఉన్న పేదల గుడిసెల్ని తొలగించి దానిని ఆక్రమించడం వరకు సాగింది. వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకు రోడ్డు నిర్మాణానికి 5 కోట్ల నిధులు మంజూరు చేసి ఆ సొమ్మును సీఎం క్యాంపు కార్యాలయం పరిధిలోని 1.5 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకే నాటి ప్రభుత్వం వినియోగించింది. కానీ ఈ రహదారిపైకి తాడేపల్లి పరిసర ప్రాంత ప్రజల్నే రానివ్వలేదు. సీఎం క్యాంపు కార్యాలయం ముందు రోడ్డును భద్రత పేరుతో దిగ్బంధనం చేసి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం మారడంతో వారికిప్పుడు స్వేచ్ఛ లభించింది. తెదేపా ప్రభుత్వం నిబంధనలు సడలించి డబుల్ లేన్ రహదారిలోకి ప్రజల్ని అనుమతించింది. మరోవైపు భద్రత పేరుతో జగన్ రెడ్డి తన ఇంటి ప్రహరీ గోడపై దాదాపు 20 అడుగుల ఎత్తున నిర్మించిన ఇనుప ఫెన్సింగ్ కోసమే
కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు. సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటుకు దాదాపు 3.63 కోట్లు ఖర్చు చేశారు. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన వేసినటువంటి సెట్టింగ్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో చూశాం. ఎవరిని కూడా వారి యొక్క నివాస పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజల్ని రానికుండా భయభ్రాంతులను చేస్తూ మీరు ఆ కోటలో మీరు పెట్టినటువంటి ఖర్చులు ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉన్నాయి. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే గత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుల మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి కూడా మీరు చేయాలి. వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోవాలి. ఇది ప్రజల సొమ్ము. ఇది ఏ ఒక వ్యక్తి యొక్క సొమ్ము కాదు. ప్రజల కష్టార్జితంతో పన్నులు చెల్లించినటువంటి ధనాన్ని ఈ విధంగా వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోవడం అనేది ఇది క్షమించరానటువంటి నేరం. దీని మీద తక్షణమే ఎంక్వైరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు గత 5 ఏళ్లుగా కొనసాగించిన మద్యం మాఫియా అంతా ఇంతా కాదు. చిన్న చేప అయిన నాటి స్టేట్ బెవరేజెస్ లిమిటెడ్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిపైనే సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కానీ వెనకున్న పెద్ద చేపల గుట్టు ఎప్పుడు రట్టవుతుందో అన్నది ఆసక్తిగా మారింది. అధికార మార్పిడి జరిగిన సమయంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్ డిస్కులు మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ వివిధ పోస్టుల నియామకాలు, బదిలీలు, తొలగింపులకు కోట్లాది రూపాయల డబ్బు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన వెలుగుచూసింది. పీజీటీలుగా ఉద్యోగాలు కల్పిస్తే బొత్స, సజ్జల అకారణంగా తొలగించి లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎంత ఇస్తారో చెప్పండి అంటూ ఓసారి బొత్స, మరోసారి సజ్జల బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి కోసం ఏకంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రకు వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ బాధితుల స్థలాలు నొక్కేసి అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ జప్తులో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నా వాటిని అక్రమ దారిలో రిజిస్ట్రేషన్లు చేయించుకుని భూమి స్వాధీన ఉత్తర్వులు పొందారు. భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు, పార్టీ నేతలు చేసిన అక్రమాలు, అవినీతి చిట్టాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. కాగా ఇవి ట్రైలర్లు మాత్రమే అని, అసలైన సినిమా ముందుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.